శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డిమ్డ్ యూనివర్సిటీ కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్ ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని రాజశేఖర్ రెడ్డి ప్రతిక్షణం తప్పించేవారని, అదే బాటలో వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచారన్నారు. ఈరోజు దివంగత నేత, మనందరం అభిమానించిన నాయకుడు, పేదల పాలిట పెన్నిది అనుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15 సంవత్సరాల క్రితం మరి పరమపదించడం, అకస్మాత్తుగా ఆయన యాక్సిడెంట్లో ఏ విధంగా చనిపోయాడు మనకి ఈరోజు కూడా అందరికీ గుర్తుంది. మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. ఆయన రాష్ట్ర ప్రజల కోసం, ఈ దేశం కోసం ఆయన అనేక కృషి చేస్తూ మరి ఈ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజున ముఖ్యమంత్రిగా పేదలకి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా రైతులకి రుణాలు రద్దు చేయటం, అదేవిధంగా విద్యుత్ బకాయిలను రద్దు చేసినటువంటి ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ ఉండకూడదని నినాదంతో ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పి మనం ఆ రోజున ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినటువంటి ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయగలిగినటువంటి నాయకుడు ఆయన. ప్రజా బంధువు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజున అత్యధిక మేరకు ఆ రోజున గెలిపించారు. మరి అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి దూరం అయిపోవడం, నిజంగా యాక్సిడెంట్లో, ఫ్లైట్ యాక్సిడెంట్లో మరి ఆ విధంగా హెలికాప్టర్లో చనిపోవడం మనందరం ఆ రోజున ఎంతో బాధ హృదయంతో. అయినప్పటికీ ఆయన ఆశయం ఒకటే, ఈ దేశానికి వైఎస్ మన
రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయడం ధ్యేయంగా మనం పనిచేయాలి. రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి ఫ్యామిలీ ఈ దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం అంకితమైనటువంటి ఫ్యామిలీ. ఖచ్చితంగా మనం రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అని కోరికతోటి రాజశేఖర రెడ్డి గారు మరి చనిపోయిన సందర్భం మనందరం ఒక్కసారి గుర్తు తెచ్చుకుని అదే బాటలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ రోజున మరి బాధ్యతలు తీసుకుని మా తండ్రి గారి ఆశయం ఏదైతే ఉందో ఈ రాహుల్ గాంధీని ప్రధాని చేయడం ధ్యేయంగా నేను పనిచేయాలి, మనందరం కాంగ్రెస్ కార్యకర్తలందరూ పనిచేసి మన ఆయన తండ్రి గారికి రాహుల్ గాంధీ గారు ప్రధాని చేసి మరి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని మన పెద్దలందరం కూడా మరి ఈ రోజున కార్యక్రమాన్ని చేసుకోవటం చాలా బాధ అయినప్పటికీ మనందరం కూడా గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి మనం స్మరించుకునే అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు వర్ధిల్లాలి, రాజశేఖర రెడ్డి గారు జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.